కృష్ణ వైష్ణవి దగ్గరికి వచ్చి, "చూడు వైష్ణవి, ఇదంతా చేసింది ఎవరు? నువ్వు కదా! ఇప్పుడు వెన్నెలాని ఎందుకు ఇలా తిడుతున్నావని" చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. "నీ స్వార్థం కోసం, నీ అహంకారం కోసం ఇదంతా చేశావు కానీ, వెన్నెల మాత్రం ఎటువంటి తప్పు చేయలేదు. తను నువ్వు ఏం చేస్తున్నా సరే మౌనంగా చూస్తే ఉందే తప్ప, తను నిన్ను ఎప్పుడు మోసం చేయాలి అనుకోలేదు. కానీ నువ్వు మాత్రం నీ స్వార్థం కోసం, నీ అహంకారం కోసం నువ్వు ఇదంతా జరుపుకున్నావు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కృష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం, "నీ స్వార్థం కోసం ఇక్కడ ఉన్న వెన్నెలని వాడుకున్నావు. తన జీవితంలో తనని బ్రతకనివ్వలేకపోయావు. తన వేరే వాళ్ళ జీవితంలో బ్రతుకుండేటట్లు చేస్తున్నావు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వెన్నెల వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం, "అవును వైష్ణవి, ఇదంతా చేసింది నువ్వు. నీ స్వార్థం కోసం నువ్వు వెన్నెలని వాడుకున్నావు. వెన్నెల జీవితంలో వెన్నెలని ఉండనివ్వకుండా చేశావు. వెన్నెల జీవితం వేరే వాళ్ళ జీవితంలో ఉండేటట్లు చేశావు. తను ఇంత బాధపడడానికి గల కారణం నువ్వు వైష్ణవి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కృష్ణ మాటలని అలా వింటూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన కృష్ణ మాత్రం, "చూసావా, తను ఇప్పటికీ కూడా నీకోసమే బాధపడుతుందే తప్ప తన కోసం తను బాధపడటం లేదు. ఆ విషయం నీకు తెలుసా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం, "ఆగు కృష్ణ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం, లేదు వెన్నెల, నీ గురించి పూర్తిగా తెలియాలి కదా వైష్ణవికి. తను ఎప్పుడూ తన స్వార్థం కోసమే ఆలోచించుకుంటుందే తప్ప ఇతర వాళ్ళ సంతోషాల కోసం ఆలోచించదు. తనకి ఏం దక్కాలో అదే దక్కించుకోవాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు.